స్టోరీలోకి వెళ్తే ఇట్స్ మిస్టీరియస్ స్టోరీ, ఇంకా ఎవరు సాల్వ్ చేయలేదు. అండ్ సో దిస్ స్టోరీ హ్యాపెండ్ ఫర్ 9 హైకర్స్. అంటే 9 హైకర్లు ఒక మౌంటైన్ క్రాస్ చేద్దామని చెప్పి దే స్టార్టెడ్ దేర్ హైకింగ్. అండ్ ఈ హైకింగ్ ఏదో వీక్లీ చేసేది లైక్ ఫన్ యాక్టివిటీ కోసం చేసే హైకింగ్ కాదు. ఇట్స్ అ వెరీ ప్రొఫెషనల్ హైకింగ్ అండ్ దే ఆర్ డెస్టిన్డ్ టు గెట్ అ హైకర్ లెవెల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రేడ్ 3. సో ఈ గ్రేడ్ 3 సర్టిఫికేట్ ఏదైతే ఉందో హైకింగ్లో, వాళ్ళ కంట్రీలో దిస్ ఈజ్ ది మోస్ట్ హైలీ డెకరేటెడ్ హైకింగ్ సర్టిఫికేట్. సో వాళ్ళు ప్రొఫెషనల్గా సార్ట్ అయిపోతారు. అండ్ సో ఈ 9 హైకర్లు దే స్టార్టెడ్ దర్ జర్నీ అండ్ ఎవరికి తెలియకుండా ఆశ్చర్యంగా చనిపోయారు. అండ్ వాళ్ళ ఫోటోలు దొరికాయి, వాళ్ళ జర్నల్స్ దొరికాయి. అండ్ స్టిల్ పోలీస్ ఆఫీసర్స్ కనుక్కోలేకపోయినారు ఏమైంది, వీళ్ళ చావు ఎందుకు వచ్చింది, ఎందుకు వీళ్ళు చనిపోయినారు అని చెప్పేసి. సో స్టోరీలోకి వెళ్తే ఇది 1959లో జరిగింది. అండ్ ఈ 1959లో వీళ్ళు హైకింగ్ స్టార్ట్ చేసినారు. ఎక్కడంటే ఉరల్ మౌంటైన్స్, ఎక్కడుంది నార్త్ పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్ విచ్ ఈజ్ ఇన్ రష్యా. సో దే మెల్లగా హైకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ దెర్ విల్ బీ, సో మౌంటైన్ ఇలా ఉన్నప్పుడు దెర్ విల్ బీ పాసెస్ అరౌండ్ మౌంటైన్స్. సో వాళ్ళు 2 పాసెస్ దగ్గరికి వచ్చినారు. సో 1 పాస్, సో వీళ్ళు ఈ రైట్ పాస్లోకి వెళ్ళాల్సిందే. సో ఈ పాస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద లీడర్ ఆఫ్ దోస్ 9 హైకర్స్ గ్రూప్. ఆ 9 హైకర్స్ గ్రూప్కి ఎవరైతే లీడర్ ఉన్నారో ఆయన పేరు ఇగోర్ డియాట్లోవ్. సో ఈ పాస్ పేరు కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ గ్లేసియర్ పాస్ ఏదైతే ఉందో ఆయన పేరు మీద పెట్టినారు. సో వీళ్ళు ఏదైతే పాస్ నుంచి ట్రావెల్ చేయాలో దట్ ఈస్ నేమ్డ్ యాజ్ డియాట్లోవ్ పాస్. అండ్ క్లైమేట్ చాలా రఫ్గా ఉండింది. సో వాళ్ళు డిసైడ్ అయినారు ఈరోజు రాత్రికి టెంట్ వేసుకుందాము. అండ్ టెంట్స్ ఇట్లా స్లోప్ ఉన్న పొజిషన్లో దే కాంట్ పుట్ ద టెంట్స్. సో వాళ్ళు ఒక ఫ్లాట్ సర్ఫేస్ కనిపించింది, సో అక్కడే టెంట్ చేసుకొని ఉన్నారు. అండ్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈరోజు రాత్రికి ఇక్కడే పడుకొనేసి పొద్దున స్టార్ట్ కాగానే విల్ స్టార్ట్ హైకింగ్ అగైన్ ఇన్ టు దట్ మౌంటైన్, దెన్ వీ కెన్ గెట్ టు ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ హైకింగ్. సో పీస్ఫుల్గా పడుకున్నారు. పొద్దున్నే లేచి ప్యాకప్ చేసుకొని వాళ్ళు స్టార్ట్ అయినారు మెల్లమెల్లగా ఎక్కడం. అండ్ చుట్టుపక్కల ఉన్న ట్రైబ్ పేరు మాన్సీ ట్రైబ్. సో వాళ్ళు ఈ హైకర్స్కి చెప్పారు, మీరు వెళ్ళకండి, వెదర్ చాలా విపరీతంగా ఉంది అనేసి. స్టిల్ వాళ్ళు స్టార్ట్ అయినారు. అండ్ వెదర్ చాలా హెవీగా ఉన్నప్పుడు ఆ గాళ్ళకు దేవర్ కుడెంట్ స్టాండ్ ఆర్ వాక్, దేవర్ ఫాలింగ్. వాళ్ళు డిసైడ్ అయినారు, అందరూ 9 మంది డిసైడ్ అయినారు, మనం ఇక్కడే మరీ టెంట్ వేసుకొని ఉండి వెదర్ కామ్ డౌన్ అయిన తర్వాత విల్ స్టార్ట్ హైకింగ్ అగైన్ అని చెప్పేసి. సో మరి టెంట్ వేసుకున్నారు, అక్కడే ఉన్నారు. సో యూజువలీ ఒక హైకింగ్ టీమ్ ఈ రేపు రాత్రికి ఆ పాయింట్కి చేరుకోవాలి అన్నప్పుడు దెర్ విల్ బీ అనదర్ సెట్ ఆఫ్ టీమ్ వెయిటింగ్ ఫర్ దెమ్. వేరే టీం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వస్తారు లేదా అని చెప్పేసి. అండ్ ఈసారి ఏమైందనంటే ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో
వాళ్ళు అనుకున్నారు వీళ్ళు ఎలాగో 9 మంది చాలా ఎక్స్పీరియన్స్ హైకర్స్, మెల్లగా వెదర్ బాగాలేదు కాబట్టి మెల్లగా చూసుకొని వస్తారు అని చెప్పేసి. సో ఇలా 1 వీక్ గడిచిపోయింది, 2 వీక్ గడిచిపోయింది, 3 వీక్స్ గడిచిపోయాయి. స్టిల్ వాళ్ళెవ్వరూ ఒక్కరు కూడా నెక్స్ట్ పాయింట్కి వచ్చింది లేదు. సో వెంటనే ఒక సర్చ్ పార్టీ అండ్ చుట్టుపక్కల పోలీసు వాళ్ళు అండ్ ఒక మిలిటరీ టీం అసైన్ చేసి వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేశారు. సో ఈ సర్చ్ పార్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు మంచు మోకాలెత్తున ఉన్నప్పుడు ఆ 9 మంది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఉంటాయి మోకాలు దిగి లోపలికి కాళ్ళు దిగినప్పుడు. సో ఈ సర్చ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు వీళ్ళ ఫుట్ ప్రింట్స్ని, కాలి అడుగుల్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు క్యాంప్ సైట్కి చేరినారు. క్యాంప్ సైట్కి చేరితే అందరు ఆశ్చర్యపోయినారు. టెంట్స్ అన్నీ కూడా క్రష్ అయిపోయి ఉన్నాయి అండ్ ఒక్కరు కూడా చుట్టుపక్కల లేరు. అండ్ మనకు తెలుస్తుంది టెంట్స్ ఇప్పుడు బయట నుంచి కట్ చేసినారా లేకపోతే లోపల నుంచి కట్ అయినాయా అని చెప్పేసి. సో ఈ సర్చ్ పార్టీ ఏదైతే ఉందో, పోలీస్ ఆఫీసర్స్ వాట్ ఎవర్ వి కాల్ దిస్, సో వాళ్ళు ఏం గమనించినారంటే ఈ టెంట్స్ అన్నీ కూడా లోపల నుంచి కట్ చేసి ఉండేటివి. అండ్ వాళ్ళ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో, లైక్ వాళ్ళు వేసుకునే ఆ -40 టెంపరేచర్ తట్టుకోవడానికి వేసుకునే ఎక్విప్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో కొన్ని ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఇట్లా లైన్లో పెట్టి ఉన్నాయి. చూసి ఎందుకు ఇవన్నీ తీసేసినారు అని చెప్పి ఆశ్చర్యపోయి చుట్టుపక్కల వెతకడం స్టార్ట్ చేసినారు. అండ్ చుట్టుపక్కల కొన్ని ఫుట్ ప్రింట్స్ కనిపించినాయి. ఆ ఫుట్ ప్రింట్స్ ఎట్లున్నాయంటే ఒక కాలికి షూ ఉంది, ఒక కాలికి షూ లేదు. అండ్ వాళ్ళు అనుకున్నారు మేబీ ఏదైనా జంతువు ఏదైనా వీళ్ళని అటాక్ చేసిందేమో అని చెప్పి. బట్ చూస్తే ఆ ఫుట్ ప్రింట్స్ ఏదో జంతువు అటాక్ చేసినప్పుడు మన ఫుట్ ప్రింట్స్ దూరం వేస్తాం, అట్లేం లేదు, వీళ్ళు క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళినట్టుంది. అండ్ ఆ ఫుట్ ప్రింట్స్ని వెతుక్కుంటూ లోపలికి వెళ్తే చిన్న ఫారెస్ట్లోకి వెళ్ళినారు. అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని ఉంది. క్యాంప్ ఫైర్ అంటే చలిమంట. సో అక్కడ వాళ్ళకి 3 డెడ్ బాడీస్ కనిపించినాయి. ఆ 3 డెడ్ బాడీస్లో ఏ ఒక్కరు కూడా ప్రాపర్గా డ్రెస్ అయినట్టు లేదు, ఆ కోల్డ్ వెదర్కి తగినట్టు డ్రెస్ అయినట్టు లేదు. నార్మల్గా ఏదో ఒకరు జాకెట్ వేసుకొని ఇంకొకరు షూ లేకుండా. అండ్ పక్కనున్న చెట్టు ఎట్లుందనంటే కొమ్మలు ఎరిగిపోయి వీళ్ళు ఎక్కడానికి ట్రై చేస్తున్నప్పుడు కొమ్మలు ఎరిగిపోయినట్టు. సో వీళ్ళు ఈ ఆఫీసర్స్ ఏమనుకున్నారంటే మేబీ ఏదైనా యానిమల్ అటాక్ చేసిందేమో అని చెప్పేసి ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నారు. అండ్ వెతుకుతూ ఇంకొక 100 ఫీట్లో ఇంకొక 2 బాడీస్ కనిపించినాయి, ఇంకొక 2 హైకర్స్ బాడీస్. వాళ్ళు కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ సేమ్ ఇలానే బట్టలు హాఫ్ క్లోతింగ్ వేసుకున్నట్టు. అండ్ 4th హైకర్కి 100 ఫీట్లో దొరికిన 4th హైకర్కి ఎవరో స్కల్ మీద కొట్టినట్టు, బాగా కొట్టి ఫ్రాక్చర్ చేసినట్టు. అండ్ 5th హైకర్కి చేతులు ఇట్లా స్క్రాప్ చేసినట్టు గోర్లతో. అండ్ చుట్టుపక్కల చూస్తే ఏమి క్లూ లేదు, ఏదన్నా జంతువు వచ్చినట్టు వాటి ఫుట్ ప్రింట్స్ కూడా ఏమీ లేవు. ఫైనల్లీ ఈ 5గురు డెత్ హైపోథర్మియా అంటే ఎక్సెసివ్ కోల్డ్లో ఉన్నప్పుడు యువర్ బాడీ టెన్స్, మన బాడీ అనుకుంటుంది మనకి బర్నింగ్ సెన్సేషన్ ఉంది అని చెప్పేసి. సో ఆ కారణంగా వీళ్ళు సో ఆ హైపోథర్మియాలో ఏం చేస్తారనంటే ఈవెన్ దో బయటకు భయంకరమైన చలి ఉన్నా కూడా
మన బాడీ లోపల నుంచి బర్న్ అవుతున్న ఫీలింగ్ ఉన్నప్పుడు సైకలాజికలీ ఏ పర్సన్ అయితే ఆ హైపోథర్మియాతో అటాక్ అయినాడో, సో ఆయన వాళ్ళ బట్టలు తీసేసి, లైక్ బర్నింగ్ సెన్షన్ ఉంది కాబట్టి బట్టలు తీసేస్తారు. సో బేస్డ్ అపాన్ ఈ క్రైటీరియాని బేస్ చేసుకొని ఈ పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళు ఈ కేసుని క్లోజ్ చేశారు. ఏమనంటే ఈ 5గురికి హైపోథర్మియా అటాక్ అయింది అని చెప్పేసి. అండ్ స్టిల్ ఇంకా 4 హైకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎవరు వాళ్ళ గురించి ఒక క్లూ లేదు, ఎక్కడికి వెళ్ళినారో ఏమీ లేదు, అసలు ఒక్క చిన్న ఫుట్ ప్రింట్ కానీ చుట్టుపక్కల ఏవి కానీ కనిపించలేదు. సో వాళ్ళని డెడ్ అని చెప్పి, మిస్సింగ్ పర్సన్స్ కింద ప్రకటించినారు వాళ్ళని. సో కొన్ని నెలల తర్వాత ఎట్లా అంటే ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, జూన్, మార్చ్, ఏప్రిల్, మే సీజన్లో ఈ మంచు ఏదైతే ఉందో మెల్లగా కరిగిపోవడం స్టార్ట్ చేసింది. సో లోకల్ ట్రైబ్స్ వీళ్ళు ఈ 4 శవాల్ని కనుక్కున్నారు. సో పోలీసులు రాగానే వాళ్ళకి ఈ 4 శవాలు కనిపించినాయి. ఇక్కడ ఒక క్రీక్ అంటే చిన్న నదిలాగా పారేది, సో దాంట్లో కనిపించినారు. సో ఆ క్రీక్ పేరు డైలట్ ఆఫ్ డెన్, చిన్న నది పేరు. సో 4 శవాలు అక్కడ కనిపించాయి. సో అవి కూడా ఒక వెరైటీ సర్కమ్స్టెన్సెస్లో కనిపించినాయి. ఎట్లానంటే 13 feet డౌన్, మంచు అప్పుడు 13 feet హైయే ఉంది. బట్ ఇవి వాటర్ ఫాల్ అని అన్నప్పుడు వీళ్ళ బాడీస్ 13 feet డౌన్లో కనిపించినాయి. సో వాళ్ళు మెల్లగా ఒక్కొక్క డెడ్ బాడీని ఇన్వెస్టిగేట్ చేయడం చూసినారు. ఫస్ట్ డెడ్ బాడీకి ఆల్మోస్ట్ ఎవరో స్కల్ ఫ్రాక్చర్ చేసినట్టు, అండ్ ఇట్లా గోడ ఉండి గోడకి ఇట్లా కూర్చుంటే మన చెస్ట్ కార్ బానెట్ హైట్కి వస్తుంది. సో అట్లా వచ్చి బానెట్తో గుద్దితే మన చెస్ట్ ఎట్లయితే ఫ్రాక్చర్ అవుతుందో ఆ లెవెల్ ఆఫ్ ఫ్రాక్చర్. బట్ అక్కడ ఏమీ లేదు, చుట్టుపక్కల కార్లు ఏవి ఇక్కడ ఏమీ లేదు. సో ఆ లెవెల్ ఆఫ్ ఫ్రాక్చర్ ఆయన చెస్ట్ మీద ఉంది. ఎవరు 6th హైకర్, 7th హైకర్ది కూడా ఆల్మోస్ట్ సేమ్. అండ్ 8th హైకర్కి ఒక ఆల్మోస్ట్ సేమ్, బట్ హెడ్ స్కల్ ఫ్రాక్చర్ అయ్యి ఇంకా డీప్ ఫ్రాక్చర్ అయినట్టు. అండ్ 8th హైకర్ అండ్ 9th హైకర్. 9th హైకర్ వాజ్ అ లేడీ, అండ్ తన మరీ బ్రూటల్గా చనిపోయింది. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు తన కన్ను ఒకటి మిస్సింగ్, తన నాలుక ఏదైతే ఉందో అది లేదు, ఈ పెదవులకు కొన్ని పార్ట్స్ ఇట్లా లేవు అక్కడక్కడ. అండ్ స్కల్, ఇంతకుముందు వాళ్ళకి స్కల్ కొట్టి ఫ్రాక్చర్ చేసినారు కదా, ఈమెకు స్కల్ ఫ్రాక్చర్ అయిన దాంట్లో ఇట్లా ఒక చిన్న పార్ట్ ఆఫ్ స్కల్ మొత్తానికే మిస్సింగ్ అన్నమాట. స్కల్లో ఒక పార్ట్ మొత్తమే మిస్సింగ్. ఈమె ఇంత భయంకరంగా అన్నమాట. అండ్ 8th హైకర్కి ఇట్లా ఇక్కడ రెక్టాంగిల్ హెవీ బ్రూస్, చెస్ట్ ఫ్రాక్చరు, హెడ్ ఫ్రాక్చరు అండ్ హెవీ బ్రూస్ రెక్టాంగిల్ షేప్లో కరెక్ట్గా. సో పోలీస్ వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి దే కేమ్ టు అ కంక్లూజన్ సేయింగ్ దేర్ మైట్ బి అ వైల్డ్ యానిమల్ తిరుగుతూ ఉంది చుట్టుపక్కల్లో, అందుకని ఇంత ఘోరంగా చనిపోయినారు వీళ్ళు అని. అండ్ బయట థియరీస్ ఏమంటే మేబీ గవర్నమెంట్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసింది వీళ్ళ మీద అండ్ కవరప్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి సేమ్ ఈ 4 హైకర్స్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ క్లోతింగ్, లైక్ ఇంకోటి ఎట్లనంటే
నలుగురు ఒకేసారి చనిపోలేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చనిపోయినారు. అండ్ ఒకరి మీద ఉన్న బట్టలు ఒకరు తీసుకున్నారు. అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు. 7th హైకర్ చనిపోయినప్పుడు 6th 8th హైకర్ ఈమె బట్టలు కానీ ఈయన బట్టలు కానీ తీసేసుకోవడం ఇట్లాంటి ఈ నలుగురికి జరిగినాయి. సో అంటే ఒకరి తర్వాత ఒకరు చనిపోయినారు, నలుగురు ఒకేసారి చనిపోలేదు. అండ్ ఇది గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్ ఏమో, అందుకనేసి గవర్నమెంట్ కవరప్ చేయడానికి ఇదంతా చేసినారు అనేసి. ఇంకొక థియరీ ఏమనంటే ఏలియన్స్ వచ్చి ఇట్లా వీళ్ళని ఇట్లా తీసుకెళ్ళిపోయి వీళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసేసి ఇక్కడ పడేసినాయి అనేసి. అండ్ ఇప్పుడు మంచు కొండల్లో సడన్గా సమ్ టన్స్ ఆఫ్ ఐస్ జారుతూ ఉంటాయి. ఇంగ్లీష్లో మనం వాటిని అవలాంచ్ అంటాం. సో అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అనేది ఒక థియరీ. అండ్ ఈ మాన్సీ ట్రైబ్ గురించి మాట్లాడినాం మనం ఇంతకుముందు చుట్టుపక్కల. అండ్ ఆ మాన్సీ ట్రైబ్ వాళ్ళే చేశారేమో ఇదంతా అని కూడా. బట్ ఆ ట్రైబ్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ పీస్ఫుల్ ట్రైబ్. వాళ్ళకి అట్లా ఆలోచన ఉంటుంది అన్నది కూడా లేదు. సో అల్టిమేట్లీ 1959లో జరిగిన కేస్ ఇట్ వాజ్ క్లోజ్ డౌన్. అండ్ అగైన్ 2019లో కేసు ఓపెన్ చేసినారు, కనుక్కుందాం ఏమైంది అని చెప్పేసి. స్టిల్ దేర్ వాజ్ నో క్లూ. ఒక్కటి కూడా చిన్నది దొరికింది లేదు ఆధారం వాళ్ళకు. అట్లీస్ట్ ఒక్క హైకర్ గురించి అయినా ఒకరు ఎలా చనిపోయినారు అని చెప్పేసి నథింగ్ వాజ్, ఏమీ దొరకలేదు. అగైన్ ఈ కేస్ ఇట్ రిమైన్స్ అన్సాల్వ్డ్. అంటే ఇప్పటికీ ఎవరు కనుక్కోలేదు ఏమైంది అని చెప్పేసి. అండ్ మై రీజన్ టు టెల్ దిస్ స్టోరీ టు యూ గైస్ ఈజ్ లైక్, గూగుల్లో ఇప్పుడు టాప్ 10 సెర్చ్ చేస్తే టాప్ 10లో వచ్చేది డైట్లో పాస్. సో దిస్ ఈజ్ వన్ ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ అన్రిజాల్వ్డ్ మిస్టరీస్. సో స్టోరీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.